నమస్కారం. ఎమరాల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో భారీ డిఎస్సి నోటిఫికేషన్ను ప్రకటించనుంది. టీచర్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మరి డిఎస్సి సిలబస్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 2వ వారంలో జరగనున్న ఏపీ డిఎస్సి పోటీ పరీక్షకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్దంగా సన్నద్దమైతే ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించవచ్చు. సిలబస్ లో మార్పులేంటి, పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అన్న విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటి గతంలో ఉపాధ్యాయ నియామకాల కోసం టెట్ అనే అర్హతా పరీక్షను పాస్ అవ్వాల్సి ఉండేది. దానిలో ఎస్జిటి ఉద్యోగాల కోసం టెట్ పేపర్ 1 రాయాల్సి వచ్చేది. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం టెట్ పేపర్ 2 రాయాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతము అటువంటి టెట్ పేపర్ని గతంలో డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్ని రెండింటినీ అనుసంధానం చేస్తూ కొత్త సిలబస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త సిలబస్లో ఉన్న అంశాలను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానిలో ఎటువంటి ప్రమాణాలను పాటించాలనే విషయాన్ని పరిశీలిస్తే మొట్టమొదట గతంలో టెట్లో ఉన్నటువంటి సిలబస్లోని అంశాలను కొన్నిటిని యథాతథంగా తీసుకోవడం జరిగింది. కొన్ని విషయాల్ని గత డిఎస్సిలో ఉపయోగించే సిలబస్ అంశాలను ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, గత డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఒక విభాగం ఉండేది. దాన్నే ఇప్పుడు కూడా తీసుకోవడం జరిగింది. దానికి ఈ పరీక్షలో కూడా 20 మార్కులు 20 ప్రశ్నలుగాను ఇవ్వటమైంది. అదే గత టెట్ పేపర్లో టెట్ 1లో కానివ్వండి, టెట్ 2లో కానివ్వండి, శిశు వికాసము, పెడగోగి, బోధనా పద్ధతులు అనే అంశం కింద గతంలో ఒక టాపిక్ ఉండేది. ఇప్పుడు దాన్ని టెట్లోంచి ఈ టాపిక్ తీసుకుని పరీక్షలో పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉండే టెట్ విభాగంలోని భాష 1, భాష 2 అనే విభాగాలను కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో టెట్లో గణితము, పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అనే 3 విభాగాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని కూడా ఈ పరీక్షా విధానంలోకి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా గతంలో ఉన్నటువంటి టెట్లోని అన్ని విభాగాలను తీసుకుంటూ టెట్ పరీక్ష అర్హతలన్నింటినీ దీనిలో పొందుపరుస్తూ అదనంగా ఈ జీకే మరియు కరెంట్ అఫైర్స్ని చేర్చి ఎస్జిటి పరీక్షకు కావలసినటువంటి అంశాలను కూర్చడం జరిగింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా టెట్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా టెట్ పరీక్షలో అంశాలని డిఎస్సి పరీక్ష అంశాలని మిళితం చేసి మొత్తం 180 మార్కులకి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఒక సందేహం వస్తుంది అందరికీ, గతంలో టెట్ మార్కుల వెయిటేజ్ పరిస్థితి ఏమిటి అని. దానికోసం 20 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే దీంట్లో ఇంకొంత స్పష్టత రావాల్సి ఉంది. 180 + 20 200 మార్కులా, లేక 180లోనే ఇవ్వడం జరుగుతుందా అని. గతంలో టెట్ కింద వచ్చిన మార్కుల్ని ఆ 20 మార్కుల వెయిటేజ్లో పరిగణించడం జరుగుతుంది. మరి ఈ పరీక్ష రాసిన దాంట్లో 5 విభాగాలు ఉన్నాయి కాబట్టి దానిలోంచి అనులోమానుపాతంలో వచ్చిన మార్కుల ఆధారంగా వెయిటేజీని నిర్ధారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్లో చూసినట్లయితే ఈ గణితంలో స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, భౌతిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, లేదా బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, వీళ్ళకు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ పరీక్షల్లో రేపు రాబోయే డిఎస్సిలో టెట్ 2 యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ని 20 ప్రశ్నలు 20 మార్కులు ఇవ్వడం జరిగింది. టెట్ 2లో ఉన్నటువంటి మరొక అంశం ఈ బాల వికాసము, పెడగోగి అంశాలని 30 ప్రశ్నలు 30 మార్కులుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టెట్ 2లో ఉన్నటువంటి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అది మన లాంగ్వేజ్ 2 ఎంపిక చేసుకునే అవకాశం అభ్యర్థులకు అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు గణితము స్కూల్ అసిస్టెంట్ల విషయానికి వస్తే గణితం కంటెంట్ అండ్ మెథడాలజీకి రిలేటెడ్గా 100 ప్రశ్నలు 100 మార్కులు కేటాయించడం జరిగింది. గణితం స్కూల్ అసిస్టెంట్ మాస్టర్ గారు ఉద్యోగం పొందదలుచుకున్న వ్యక్తి అటు గణితంతో పాటు జీవశాస్త్ర అంశాలని, భౌతిక శాస్త్ర అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవశాస్త్రం విషయాలకు వస్తే మొదటి 3 విభాగాలు అనగా జనరల్ నాలెడ్జ్, బాల వికాసం, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో ఇంతకుముందు మనం గణితం స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షా రూపంలో ఏవైతే పేర్కొన్నామో దాదాపుగా అవే అంశాలు ఇందులో కూడా ఉన్నాయి. అయితే మార్పు ఏంటంటే ఇక్కడ బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్గా రాసే మా అభ్యర్థి గణితం వెయిటేజ్ వచ్చేసి 10 మార్కులు తగ్గిపోయింది, భౌతిక శాస్త్రం వెయిటేజ్ వచ్చి 10 మార్కులు తగ్గింది. కానీ బయోశాస్త్రపు వెయిటేజ్ వచ్చి 80 మార్కులు పెంచడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే గణితము స్కూల్ అసిస్టెంట్ అయినా, లేదా బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ అయినా, లేదా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అయినా వాళ్ళు ఏ స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారో దానిలో 80 మార్కులు 80 ప్రశ్నలు ఆ విభాగానికి ఉంటాయి. మిగిలిపోయిన 2 విభాగాలకి 10 మార్కులు చొప్పున కేటాయించడం జరిగింది.
కాబట్టి ఈ నిర్మాణాత్మక మార్పుల్ని గతంలో అభ్యర్థులు డిఎస్సి రాసిన వాళ్ళు ఇప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే గతంలో ఒక సమస్య ఉన్నది. టెట్ సిలబస్ దృష్ట్యా అడిగిన ప్రశ్నలన్నీ కూడా చాలా లోతుగాను సమగ్ర అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అడగటం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2012 డిఎస్సిలో జరిగినటువంటి పరీక్ష పరంగా వచ్చిన ప్రశ్నలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అంటే ఈ పాయింట్ ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, గతంలో డిఎస్సి పరీక్ష అంటే టెక్స్ట్ బుక్లు ఏవైతే స్కూల్ బుక్స్ ఉన్నాయో లేదా బీఈడి బుక్స్ ఏవైతే ఉన్నాయో డిఈడి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నవి ఉన్నట్టుగా అడిగేవారు. అయితే 2012 నుంచి మారిన పరిణామాల్ని మనం గమనిస్తే ఈ పరీక్షలో అభ్యర్థి యొక్క ఓవరాల్ అబ్జర్వేషన్, ఓవరాల్ అండర్స్టాండింగ్ అంటే మొత్తం మీద స్థూల అవగాహన, స్థూల గ్రహణము అనే అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకుని గత డిఎస్సి, గత టెట్ 2012లో ఏ పందాలో ప్రశ్నలు అడగటమో గమనించి అదే పందాలో ఇప్పుడు ప్రిపేర్ అయితే తప్ప విజయ అవకాశాలు తక్కువగా ఉంటాయి. గతంలో డిఎస్సి అంటే బట్టి పట్టే విద్యార్థులకు కూడా అవకాశం ఉండేది. కానీ మొన్న జరిగిన టెట్ డిఎస్సిల అనుభవాలను బట్టి బట్టి కాదు, కావాల్సింది సమగ్ర అవగాహన. సక్సెస్ సాధించాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ భాష 1, ముఖ్యంగా మర్చిపోయిన తెలుగు భాషని, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలని, ఈ 3 విభాగాల మీద దాదాపుగా ఎస్జిటిలో 90 మార్కులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ దీనిలోకి వచ్చేసరికి దాదాపుగా 80 మార్కుల వరకు కనబడుతున్నాయి. అందువల్ల ఈ 180 మార్కుల పేపర్లో ఇంత రోల్ని ఈ 3 సబ్జెక్టులు ప్లే చేస్తున్నాయి. కంటెంట్ మెథడాలజీ పరంగా దాదాపుగా అభ్యర్థులందరిలోనూ ఒకే రకమైనటువంటి స్కోరింగ్ ఉండే అవకాశం ఉంది. కానీ ర్యాంకింగ్ని చేర్చేది మాత్రం ఈ 3 విషయాలని మాత్రం స్పష్టంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవటం ద్వారా రాబోయే పరీక్షను ఎదుర్కొని వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయులు అయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం పేర్కొంటుంది. అనేక రకాల ప్రభుత్వ స్కాలర్షిప్లతో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఈ వారం మలుపులో చైనా దేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎలాంటి కోర్సులున్నాయి, స్కాలర్షిప్పుల వివరాలు, వాటికి ఎలా మన అభ్యర్థనను పంపాలి అన్న విషయాలు తెలుసుకుందాం. స్కాలర్షిప్లతో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చని విన్నాం. నేను చైనాలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్నాను. ఎలాంటి కోర్సులున్నాయి, ఎలా అప్రోచ్ కావాలో తెలుపగలరు? రవికిరణ్, విజయవాడ. ఈ రోజున అశేష ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న గ్రామీణ విద్యార్థులు మరియు పట్టణ విద్యార్థులకు సంబంధించి విదేశాల్లో చదువుకోవడానికి విదేశీ విద్య గురించి ఎన్నో రకమైన స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. ముఖ్యంగా చైనా దేశం ఉంది. చైనా దేశంలో మీరు కనుక పొలిటికల్ సైన్స్ విద్యను అభ్యసించాలన్న పొలిటికల్ సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్లో, లేదా చైనీస్ లాంగ్వేజ్, లిటరేచర్, కల్చర్ని సంబంధించిన స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి. చైనీస్ లాంగ్వేజ్, లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్, బోటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్స్, పొలిటికల్ సైన్స్, సెరికల్చర్ అండ్ అగ్రానమీ అనే ఈ సబ్జెక్టులకు సంబంధించి మీరు కనుక చదువుకుందాం, విదేశీ విద్యను ఈ చైనా దేశంలో అభ్యసిద్దాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు మీరు చదువుకోవడానికి మీకు చైనాకి, భారతదేశ ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరింది. 1 నుంచి 4 సంవత్సరాల పాటు ఉచితంగా మీరు చైనా దేశంలో ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులో చదువుకోవచ్చు. మొత్తం 25 స్కాలర్షిప్స్ ఉన్నాయండి చైనాలో చదువుకోవడానికి. అంటే భారతదేశంలో ఉన్న భారత పౌరులు ఎవరైనా సరే తమ యొక్క ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ తర్వాత మరి చదువుకోవాలి, పై చదువులు చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలంటే 25 స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ 25 స్కాలర్షిప్స్కి సంబంధించి సెప్టెంబర్లో, ప్రతి సంవత్సరము సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఎక్కడ వస్తుంది అంటే mhrd.gov.in అనే వెబ్సైట్లో ఈ వివరాలు పొందుపరుస్తారండి. జనవరి, ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ విడుదలవుద్ది. ఇది ఒక సంవత్సర కాలం నుంచే సమాయత్తం కావాలి ఒక విద్యార్థి కానీ ఒక విద్యార్థిని కానీ. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరిలో ఈ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటిని ద్వారా అప్లై చేయడం శాస్త్రీ భవన్ ఢిల్లీలో MHRDకి, అక్కడ వాళ్ళు స్క్రూటినైజ్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవటం ఢిల్లీ. ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత భారతదేశం తరపున మిమ్మల్ని నామినేట్ చేయటం, మీ పేరుని అది ఆ చైనా దేశానికి నామినేట్ చేసి పంపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే నామినేట్ చేసిన తర్వాత ఒక 10 మందిని నామినేట్ చేశారు అనుకుంటే, ఉదాహరణకి ఆ 10 మందిలో నుంచి ఎవరి సబ్జెక్ట్ అయితే బాగుందో, ఎవరి మార్కులు అయితే బాగున్నాయో, ఎవరి ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అయితే బాగుందో, ఎవరి సబ్జెక్టు టాపిక్ నచ్చిందో దానికి సంబంధించి 10 మందిలో నుంచి ఒక 5గురిని తప్పకుండా, అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఆ చైనా దేశం మిమ్మల్ని పిలిచి మీకు ఎయిర్ ఫేర్ అంటే
మీరు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి చైనాలో బీజింగ్ వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి బీజింగ్ వెళ్ళడానికి, బీజింగ్ నుంచి హైదరాబాద్ రావడానికి ఉచితంగా మీకు ఫ్లైట్ టికెట్స్ అంటే ఎయిర్ ఫేర్ ఇవ్వటము, అక్కడ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వటము, అక్కడ మీకు స్కాలర్షిప్ ఇవ్వటం, ఆ స్కాలర్షిప్లో భాగంగా మీకు డార్మేటరీ అకామిడేషన్ ఇవ్వటము, దానిలో భాగంగా ట్యూషన్ ఫీజెస్ కూడా యూనివర్సిటీకి పే చేయటము. ఇంత అద్భుతమైన అవకాశం దక్షిణ భారతంలో ఉన్న గ్రామీణ పేద ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడితే ఈ భారతదేశ చరిత్రలో మరి వీళ్ళ యొక్క అద్భుతమైన మరి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. 25 స్కాలర్షిప్స్ని ఉపయోగించుకోవడానికి ఎటువంటి అర్హతలు కావాలి విద్యార్థులకు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా 40 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. చైనీస్ లాంగ్వేజ్ లిటరేచర్ చదువుకోవడానికి అయితే మరి 2 నుంచి 3 సంవత్సరాలకు ఇస్తారు. ముఖ్యంగా 60% మార్క్స్ కన్నా తగ్గకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ BA కానీ, ఫస్ట్ క్లాస్ MA కానీ, ఫస్ట్ క్లాస్ MSc కానీ, లేదా ఫస్ట్ క్లాస్ BSc కానీ ఒక కంపల్సరీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ స్కాలర్షిప్ వాల్యూ ఇందాక నేను చెప్పినట్టుగా మీరు వెళ్తానికి రావడానికి ఎయిర్ టికెట్, బోర్డింగ్, లాడ్జింగ్తో పాటు అక్కడ మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. వీటితో పాటుగా అప్లికేషన్ ప్రొసీజర్ చాలా కరెక్ట్గా ప్రొసీజర్ని మనం నింపాలండి. ప్రొసీజర్లో ఎటువంటి తేడాలు రాకుండా, రిజెక్షన్ రేటు రాకుండా చూసుకోవాలి. అక్కడ మేము సహాయం చేయగలం. మీకు మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మాది ఒక నాన్ గవర్నమెంటల్, నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. మేము తప్పకుండా మీకు స్టూడెంట్స్కి ఫ్రీగా సహాయం చేయమన్నా చేస్తాం. దాని గురించి మా వెబ్సైట్కి వచ్చేసరికి www.chss.co.in ఇదండి. అంటే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. మీకు ఉచితంగా మీకు మీ తయారీ కోసము, మీ యొక్క విజయంలో మా పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికి ఎట్లా అప్లై చేయాలంటే సెక్షన్ ఆఫీసర్ ఉంటాడండి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో, 2nd ఫ్లోర్ వింగ్ 6 ఈస్ట్ బ్లాకు, ఆర్కేపురం, ఢిల్లీ. అంటే మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇచ్చే ఈ అద్భుతమైన ఈ స్కాలర్షిప్స్ విదేశీ విద్యను అభ్యసించడం కోసం ఇట్లా 4 స్టేజ్లు ఉంటాయి. ఒక విద్యార్థిని కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి అర్హులమా కాదా, అర్హులమైతే ఏంటి, ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాము, ముఖ్యంగా చైనాలో చదువుకోవడానికి ఏ సబ్జెక్ట్కి చైనీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్ భారత ప్రభుత్వంతో, ఇండియన్ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది. ఏది mhrd.gov.in కానీ లేదా chss.co.in ఈ రెండిట్లో ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా దీనికి సంబంధించిన ఆల్రెడీ మేము మా వెబ్సైట్లో పెట్టాము. కొందరు విద్యార్థులు చదువులో వెనకబడిపోతూ ఉంటారు. కానీ ఒక క్లాసులో అందరు విద్యార్థులు చదివే పాఠాలు ఒకటే, అలాగే చదువు చెప్పే అధ్యాపకులు ఒకరే. కానీ అదే క్లాసులో కొందరు విద్యార్థులు మెరిట్లో ఉంటారు, మరికొందరు వెనకబడిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, కారణాలు ఏంటి, వాటిని అధిగమించడం ఎలా అన్న వివరాలను మనస్తత్వ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుందాం. అసలు చదువులో వెనుకబడతానికి కారణం ఏంటి? ఒక క్లాసులో సుమారుగా 60 మంది ఉన్నారనుకోండి. 60 మందికి ఒకే ఉపాధ్యాయుడు పాఠం చెప్తారు, ఒకే వాతావరణంలో పాఠం చెప్తారు. కానీ 60 మందికి పరీక్ష పెట్టినప్పుడు ఒకరికి 100కి 100 రావచ్చు, ఒకరికి 100కి 80 రావచ్చు, ఒకరికి 100కి 30 రావచ్చు, ఒకరికి 100కి 10 కూడా రాకపోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇందులో ఒక్కొక్క విద్యార్థికి గ్రాస్పింగ్ పవర్, మన గ్రహణ శక్తి అంటాం, అది తేడా ఉంటుంది. మనం చదివేవాళ్ళం ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి అంటే ఒకరికి ఏంటంటే ఒకసారి చెప్తేనే వచ్చేస్తుంది, ఇంకొకరికి 2 సార్లు చెప్పినా 3 సార్లు చెప్పేటట్టుకు వస్తుంది. అలా ఒక్కొక్కరి యొక్క ఆ విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటానికి సమయం పడుతూ ఉంటుంది. కొద్దిమంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు లెక్కలు కష్టమని, చిన్నప్పటి నుంచి లేకపోతే నాకు సోషల్ కష్టమని, లేకపోతే నాకు ఇంగ్లీష్ కష్టం, ఇంగ్లీష్ చాలా పెద్ద సబ్జెక్టు. అలాగా కొన్ని సబ్జెక్ట్స్ మీద వాళ్ళు కొన్ని భావనలు ఉంటాయి. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రావడం, ఎవరో మాట్లాడుకుంటూ వింటారు, అమ్మో లెక్కలు మాత్రం చాలా పెద్ద సబ్జెక్టు, చాలా కష్టమైందంటే అది మన యొక్క మైండ్లో ఆ యొక్క ప్రింట్ పడిపోతుంది. మనం లెక్కల పుస్తకం ఎప్పుడు తీసినా మనకు అది భయమే. ఇక్కడ ఒక విషయం ఉంది, అంటే మనం ఆలోచించినట్టయితే ఒక 300 పేజీల నవల ఉంటుంది. దాన్ని మనం మన యొక్క స్పీడ్గా మనం చదవగలిగితే మరి 4 గంటల్లో 5 గంటల్లో లేకపోతే ఒక రోజులో చదివేస్తాం. ఏ క్లాస్ పుస్తకం తీసుకున్నా కూడా అన్ని పేజీలు ఉండదు. మరి దీనికి సంవత్సరం ఎందుకు టైం ఇస్తున్నారు? అక్కడ మామూలుగా చదవడం కాదు, దాన్ని సబ్జెక్ట్ని మనం స్టడీ చేయాలి.
ఇక్కడ మామూలుగా ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతే మనం అవగాహన చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ చాలా గొప్ప ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చదివిన ఒక కథ కూడా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు చదివి మనం ఇప్పుడు ఈ క్లాసులో చదివే జూలైలో చెప్పిన పాఠం క్వార్టర్లీ ఎగ్జామ్స్ మర్చిపోతుంటాం. ఎందుకు అలా జరుగుతుందంటే ఆ విషయం మీద మనకు ఆసక్తి లేకపోవడం, దాని మీద మనం తగిన సమయం కేటాయించకపోవడం. విద్యార్థులకి దీని నుంచి మనం ఏదైనా నివారణ మార్గం ఉందా? ఈ మధ్య నేను ఒక మిత్రుడిని కలవడం జరిగింది. ఆయన మంచి ఉపాధ్యాయుడు. మన క్లాసులో విద్యార్థి యొక్క పరీక్షల్లో వచ్చే మార్కులను బట్టి సుమారుగా ఒక 3 గ్రేడ్లుగా విభజిద్దాం. ఏ అని, బి అని, సి అని. ఏ అంటే బాగా 80 కన్నా ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు, బి అంటే 80 కన్నా తక్కువ, ఒక 50 కన్నా ఎక్కువ అనుకోండి. మిగిలిన వాళ్ళు సిలో వేద్దాం. ప్రతి క్లాసు రూమ్లోనే ఎలా ఉంటుందంటే అది ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, ప్రైవేట్ పాఠశాల కానివ్వండి, తరచుగా జరిగేది ఏంటంటే బాగా చదివే విద్యార్థులంతా కూర్చుంటే ముందు బెంచీల్లో కూర్చుంటారు, వెనకాల ఈ బి గ్రేడ్ వాళ్ళు కూర్చుంటారు, బాగా చివరిలో సి గ్రేడ్ వాళ్ళు కూర్చుంటారు. ఎవరన్నా ఉపాధ్యాయుడు మారుద్దామని ప్రయత్నం చేస్తే సి వాళ్ళు ఏలోకి వస్తారు, ఏ వాళ్ళు సిలోకి వస్తారు, బి వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే ఒక సంవత్సరం నుంచి ఒక ప్రయోగం చేశాడు. ప్రతి లైన్లోనూ కూడా ఏ గ్రేడ్ వాళ్ళు ఒకళ్ళు, బి గ్రేడ్ వాళ్ళు ఇద్దరు, సి గ్రేడ్ వాళ్ళు ఒకళ్ళు. సాధారణంగా ఏమవుతూ ఉంటుందంటే ఉన్న వాళ్ళు ఏ గ్రేడ్ వాళ్ళు ఒక 25% ఉన్నారనుకోండి, సి వాళ్ళు ఒక 25 ఉంటే బి ఎక్కువ మంది ఉంటారు. సో ఆయన ఏం చేశాడు, ప్రతి బెంచీలను కూడా ఏ ఒకరు, బి ఇద్దరు, సి ఒకరు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పారు, ఏ అనే వాళ్ళకి ముందుగా తొందరగా అర్థమైపోయింది. తర్వాత ఎప్పుడో లేజర్ టైంలో కానీ లేకపోతే క్లాసులోనే ఒక్కొక్కసారి ఏంటంటే మనం క్లాస్ వర్క్ అంటాం కదా, క్లాసులోనే మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఆయన ఉద్దేశం ఏంటంటే క్లాసులోనే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఏ అనే విద్యార్థి బికి చెప్తూ ఉంటాడు, బికి సికు. సో విద్యార్థి చెప్పినప్పుడు టీచర్ చెప్పిన దానికన్నా విద్యార్థి చెప్పేవాడు ఏంటంటే వారి యొక్క వయసే కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడుగుతాడు. సో ఈ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే బికి వచ్చేస్తుంది, తర్వాత బి అవసరమైతే సికి చెప్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే ఏకి 80 మార్కులు వచ్చేది 85 వస్తాయి చెప్పడం వల్ల, బికి ఏ గ్రేడ్ వస్తుంది, అలాగే సిలో ఉన్న వాళ్ళు బిలోకి రావచ్చు. అంటే ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే, నేను అడిగాను ఎందుకు ఈ ప్రయోగం చేశారంటే ఆయన లక్ష్యం ఏంటంటే సంవత్సరం అయ్యేటప్పటికి సిలో ఉండే ఒక 10 మంది నాకు బిలోకి వస్తే చాలు, బిలో ఉండే 10 మంది ఏలోకి వస్తే మనం అనుకున్న విజయం సాధించినట్టే అని ఆయన అంటాడు. ముఖ్యంగా ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏకాగ్రత మీద ఎంతోమందిని చూసాం. సో చెప్పేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు ఆ టీచర్ ఏం చెప్తున్నారు, ఈ వినడం అనేది బాగా నేర్చుకోవాలి. సో అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని చదువుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా అవసరం. చాలామంది అంటుంటారు నాకు ఏం చదివినా గుర్తుండట్లేదని, కానీ మళ్ళీ వాళ్ళే చెప్తారు ఏ సినిమాలో ఎవరు నటించారు, లేకపోతే మనం వాళ్ళు 5 సంవత్సరాల క్రితం చూసిన ఒక సినిమా పాట అడిగితే ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా పాడతారు. అంటే మన మనసుకు ఏది నచ్చితే అదే బాగా గుర్తుంటుంది. సో చదువుని కూడా అలాగే ఇష్టపడి చదివితేనే ఆ వెనుకబాటుతనాన్ని తగ్గించుకోవచ్చు. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలు అందిస్తున్నాం. పూర్తి వివరాలకు ఆయా వెబ్సైట్లను పొందుపరిచాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 2986. అర్హత డిగ్రీ. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ సెప్టెంబర్ 18. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 36. అర్హత బీఈ లేదా బీటెక్. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా. చివరి తేదీ సెప్టెంబర్ 27. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కెమికల్, మెకానికల్ విభాగాల్లో జనరల్ వర్క్మెన్ పోస్టులు 60. అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా. చివరి తేదీ సెప్టెంబర్ 15. కోల్ ఇండియా లిమిటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, మైనింగ్ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు. అర్హత బీఈ, బీటెక్, ఏఎంఐఈ, బీఎస్సీ. ఎంపిక గేట్ 2015 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు 745. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ. ఎంపిక గేట్ 2015 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్య జ్యోతిష్యం, సంస్కృతం, సంగీతం, జర్నలిజం, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.
అర్హత 10th, ఇంటర్, డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 12. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ 6, 9 తరగతుల్లో ప్రవేశాలు. అర్హత 6వ తరగతికి విద్యార్హత అవసరం లేదు. 9వ తరగతికి 8 ఉత్తీర్ణత కావాలి. చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. వచ్చే వారం వరకు సెలవు. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. నమస్కారం. మా ఇమెయిల్ అడ్రస్ laksham@etv.co.in.